guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక 3-piece సెట్ హాల్ అండి. అంటే టాప్ బాటమ్ అండ్ దుపట్టా మొత్తం 3-piece అయితే వచ్చాయి. ఇవి ఏంటంటే డైలీ వేర్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా మంచి అఫోర్డబుల్ ప్రైస్లో అయితే వచ్చాయి. మొత్తం 3-piece వస్తుంది, టాప్ బాటమ్ అండ్ దుపట్టా. నాకైతే క్వాలిటీ అదంతా బాగా నచ్చిందండి. ప్రైస్కి చాలా వర్త్ అనిపించింది ఇవాళ చూపించేవన్నీ. అండ్ అన్నీ కూడా మోస్ట్లీ ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నాను. బికాజ్ ఇప్పుడు అంతా వింటర్ సీజన్ కాబట్టి కాటన్స్ కన్నా ఇట్లాంటి ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కంఫర్టబుల్గా ఉంటాయి వేసుకోవడానికి. అండ్ ఇవి ఏంటంటే చాలా ఈజీ టు మెయింటైన్, డైలీ వేర్కి అయితే చాలా బాగుంటాయండి ఈ 3-piece సెట్స్. అండ్ ఈ 3-piece సెట్స్ కూడా చాలా ట్రెండ్లో అయితే ఉన్నాయి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్ది కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంటుంది. మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా విత్ ప్రైసెస్ అండ్ ఇమేజెస్ మీకు కనపడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ మీకు నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో అయితే ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి ఫస్ట్ సెట్ అండి. మంచి లైక్ కొంచెం సీ గ్రీన్ కలర్ అట్లా అయితే వచ్చింది. కలర్ అయితే చాలా బాగుంది, కొంచెం బ్లూయిష్ గ్రీన్ షేడ్లో అయితే వచ్చింది. అండ్ దీనిపైన డీటెయిలింగ్ ఫ్యాబ్రిక్ అదంతా కూడా చాలా బాగుంది. మంచి సాఫ్ట్ టైప్ ఆఫ్ ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. కొంచెం కాటన్ బ్లెండ్ ఆ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. బట్ దిస్ ఇస్ మోర్ ఆఫ్ ఫ్లోయి టైప్ అండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. మంచి కొంచెం విస్కాస్ ఫ్యాబ్రిక్లో అయితే ఉంది. ప్యూర్ విస్కాస్ అయితే కాదండి, బట్ నియర్ విస్కాస్కి దగ్గరలో అయితే ఉంది ఫ్యాబ్రిక్. అండ్ దీనికి ఏంటంటే ఇట్లాగా సింపుల్ యూ షేప్ నెక్ వచ్చి ఇక్కడ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇది ఏంటంటే కొంచెం మనకి టై అండ్ డై స్టైల్లో దీనిపైన అంతా వైట్తో ప్రింట్ వచ్చింది. అండ్ కింద బార్డర్ దగ్గర ఏంటంటే ఇలా సింపుల్గా మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చిందండి. అండ్ కింద అంతా కూడా స్కేలప్స్ అయితే వచ్చింది. ఇదైతే మంచి డిఫరెంట్ అనిపించింది నాకు, కింద ఇట్లాగా వర్క్ రావడం అదంతా. లైనింగ్ అయితే ఏం రాలేదు, నాకైతే పెద్దగా ట్రాన్స్పరెంట్గా అయితే అనిపించలేదు. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. ఇట్లా ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ వచ్చింది. సెమీ ఎలాస్టిక్ వచ్చిందండి. బ్యాక్ సైడ్ ఎలాస్టిక్, ఫ్రంట్ సైడ్ ఎలాస్టిక్ రాకుండా ఇట్లా సెమీ ఎలాస్టిక్తో మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చింది. అండ్ దీనికి దుప్పటా ఏంటంటే కొంచెం స్పన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. లైక్ సాఫ్ట్గా ఉండిందండి, వేసుకోవడానికి కంఫర్టబుల్ ఉండింది. అండ్ ఇదంతా కూడా మనకి మంచి ఫ్లోరల్ ప్రింట్తో అయితే వచ్చింది. దుప్పటా ప్రింట్ అయితే చాలా బాగుంది. ఈ మంచి ఫ్లోరల్ ప్రింట్తో రావడం వల్ల ఇట్లా సింపుల్గా నీట్గా ఉన్న డ్రెస్ పైన ఫ్లోరల్ ప్రింట్ రావడం వల్ల మంచి కాంట్రాస్టింగ్ లుక్ వచ్చి ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుండిందండి. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. మంచి బేబీ పింక్ కలర్లో అయితే వచ్చింది. నెక్ కూడా వీ షేప్ నెక్ వచ్చింది. 3-piece సెట్. ఇప్పుడైతే ఈ వీ షేప్ నెక్స్ చాలా ట్రెండ్లో ఉన్నాయి. అండ్ షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి వీ షేప్ నెక్స్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది. షార్టర్ సైడ్ అనే కాకుండా వీ షేప్ నెక్స్ అయితే చాలా ట్రెండ్లో ఉన్నాయి ఇప్పుడు. సో ఇట్లా మనకి సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ అయితే వస్తుంది. ఇది కూడా మనకి కాటన్ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగే వస్తుందండి. ప్రైస్ అయితే చాలా అఫోర్డబుల్గా అనిపించింది నాకు. అండ్ దీనిపైన అంతా కూడా మనకి ఇట్లాగా లీవ్ ప్రింట్ అయితే వచ్చింది. బేబీ పింక్ మీద వైట్ కలర్ ఇస్ అ వెరీ గుడ్ కాంబినేషన్ అండి. మంచి క్లాసీ ఉంటుంది కాంబినేషన్. అండ్ ఈ వీ షేప్ నెక్ దగ్గర ఏంటంటే మనకి ఇట్లాగా డిఫరెంట్ క్లాత్తో అయితే ఇలా లైక్ బార్డర్ అయితే యాడ్ చేశారు. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్తో ఇట్లా బార్డర్ అయితే యాడ్ చేశారు. దీనికి లైనింగ్ అయితే ఏం రాలేదు, నాకైతే పెద్దగా ట్రాన్స్పరెంట్గా అనిపించలేదండి. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లాగా వైట్ కలర్ పైన పింక్ కలర్ ప్రింట్ అయితే వచ్చింది. లైక్ కాంట్రాస్ట్ పింక్ మీద వైట్ కాంబినేషన్ అండ్ బాటమ్ మీద వచ్చేసి వైట్ మీద పింక్ కాంబినేషన్, అట్లా కొంచెం కాంట్రాస్టింగ్ అయితే ఇచ్చారు. సెమీ ఎలాస్టిక్ వచ్చింది. సింపుల్ స్ట్రైట్ కట్ ప్యాంట్. అండ్ దీనికి పాకెట్ కూడా వచ్చిందండి. మనకి డైలీ వేర్కి, ఆఫీస్కి, కాలేజ్కి చాలా బాగుంటుంది. వెరీ లో మెయింటెనెన్స్. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి కొంచెం క్రేప్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, కొంచెం షిమ్మరీగా షైనీగా అయితే ఉంది. ప్లెయిన్ దుప్పటా అయితే వచ్చింది. లెంత్ అండ్ విత్ రెండు బాగుండిందండి. అండ్ దుప్పటా చుట్టూ కూడా మనకి ఇట్లాగా బార్డర్ అయితే వచ్చింది. టాప్కి ఏదైతే బార్డర్ మనకి నెక్ దగ్గర అండ్ స్లీవ్స్ వచ్చిందో అదే బార్డర్తో మనకి దుప్పటా అంతా కూడా మొత్తం 4 సైడ్స్ మనకి ఇట్లా బార్డర్ వచ్చింది. లెంత్ అండ్ విత్ అయితే బాగుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. మంచి డార్క్ గ్రీన్ కలర్లో అయితే వచ్చింది. ఇది కూడా కొంచెం మనకి లైక్ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లోనే వచ్చింది. ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ఏమీ కాదు. బట్ ఏంటంటే చాలా అఫోర్డబుల్గా అనిపించింది. అండ్ యూజువలీ ఇట్లాంటి బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్కి ఏంటంటే దుప్పటా లెంత్ అండ్ విత్ ఎక్కువ రావట్లేదు. బట్ ఈ బ్రాండ్లో ఏంటంటే దుప్పటా లెంత్ అండ్ విత్ అయితే బాగా వచ్చింది. ఇట్లా బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో మనకి వీ షేప్ నెక్ వచ్చింది. అండ్ నెక్ చుట్టూరా మనకి ఇట్లాగా సింపుల్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ విత్ చిప్ వర్క్ అండ్ లైక్ నార్మల్ థ్రెడ్ వర్క్తోని సింపుల్ ప్రింట్ అయితే వచ్చిందండి దీనిపైన అంతాని. మంచి లైక్ ఈ గ్రీన్ కలర్ పైన ఈ పీచ్ కలర్ అండ్ ఈ బేజ్ కలర్ అయితే చాలా బాగా కాంప్లిమెంట్ చేసింది. మంచి క్లాసీ కలర్, నీట్ లుక్ వస్తుంది ఈ కలర్ అయితేని.
స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి సింపుల్ ప్రింట్ వచ్చిన స్ట్రైట్ కట్ కుర్తీ. దీనికి లైనింగ్ అయితే ఏం రాలేదు, నాకు ట్రాన్స్పరెంట్గా అయితే ఏం అనిపించలేదండి మనకి. అండ్ ఇది లైక్ ఫ్యాబ్రిక్ కూడా వెరీ ఈజీ బ్రీజీ లైట్గా అయితే ఉంది ఫ్యాబ్రిక్. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్, సెమీ ఎలాస్టిక్ వచ్చింది. ఫ్రంట్ సైడ్ ఎలాస్టిక్ రాలేదు, బ్యాక్ సైడ్ అయితే ఎలాస్టిక్ వచ్చి ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది మనకి. ఇది కూడా కాటన్ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, బట్ సింపుల్గా ప్లెయిన్గా అయితే వచ్చింది, ప్రింట్ రాకుండాని. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి కొంచెం కాటన్ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లోనే వచ్చిందండి మనకి. అండ్ దీనిపైన దుప్పటా పై లైక్ టాప్ పైన ఎలా అయితే ప్రింట్ వచ్చిందో అట్లాగే డిఫరెంట్ కలర్స్తో నీట్గా దీనిపైన ప్రింట్ అయితే వచ్చింది. అండ్ దుప్పటాది కూడా లెంత్ అండ్ విత్ అయితే చాలా బాగుంది. యాజ్ ఏ ఆల్రెడీ టోల్ అన్నీ కూడా ఎక్కువ ఈ బ్రాండ్ నుంచే తీసుకున్నాను. దుప్పటా లెంత్ అండ్ విత్ అయితే నాకు పర్ఫెక్ట్ వచ్చినట్టు అయితే అనిపించాయండి ఇందులోని. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా 3 పీస్ సెట్. దుప్పటా నేను ఎక్కడో మిస్ చేసేసాను, లైక్ చిన్న ఫంక్షన్ ఉండి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాల్సి వచ్చింది నేను. సో అక్కడ వీడియో చేద్దామని చెప్పి ఈ బట్టలు అయితే పట్టుకెళ్ళాను. అక్కడ కూడా వీడియో చేయడం కుదరక అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ మా వైజాగ్ తీసుకొచ్చేసాను. ఈ ట్రావెలింగ్లో దుప్పటా అయితే ఎక్కడో మిస్ చేసేసానండి, నాకు కనపడలేదు, చాలాసేపు చూసాను. సో ఇది కూడా 3 పీస్ సెట్, బట్ నా దగ్గర అయితే ప్రస్తుతానికి 2 పీసే ఉన్నాయి. ఇట్లా టాప్ అండ్ బాటమ్ దుప్పటా లైక్ నేను పక్కన పిక్ పోస్ట్ చేస్తానండి మనకి వెబ్సైట్లో పిక్ తీసి. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా సింపుల్గా లైక్ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో మనకు వచ్చింది. ఇది కొంచెం డిఫరెంట్ అనిపించింది నాకు. బ్యాక్ ఫ్రంట్ ఒక ప్రింట్ అయితే రాలేదు. ఫ్రంట్ ఏంటంటే ఇట్లాగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒక ప్రింట్ వచ్చి సెంటర్లో సింపుల్ ప్రింట్ అయితే వచ్చింది. చాలా వీడియోస్లో మెన్షన్ చేశానండి, ఇట్లాగా లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ డిఫరెంట్ ప్రింట్ వచ్చినవి ఏంటంటే చబ్బీ సైడ్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది. అంటే ఒక కంటిన్యూటీని బ్రేక్ చేసి కొంచెం స్లిమ్గా ఉన్నట్టు లుక్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇలా లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ డిఫరెంట్ ప్రింట్ వచ్చి సెంటర్లో డిఫరెంట్ ప్రింట్ వచ్చినవి తీసుకుంటేనే దీనికి ఏంటంటే ఇట్లా హై కాలర్ లాగా వచ్చింది. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఎట్లా అయితే ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందో బ్యాక్ సైడ్ అట్లాగే మనకి ఫ్లోరల్ ప్రింట్ వచ్చి, స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి, స్లీవ్స్ కూడా ఫ్లోరల్ ప్రింట్ వచ్చి ఇక్కడైతే పెద్ద బార్డర్ అయితే వచ్చిందండి స్లీవ్స్కి. ఓవరాల్గా బాగుండిందండి, ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది, లైనింగ్ అయితే ఏం రాలేదు. మనకి బ్యాక్ సైడ్ అండ్ పక్కన ఎట్లా అయితే ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందో అదే సేమ్ ఫ్లోరల్ ప్రింట్తో మనకి ఇట్లాగా బాటమ్ అయితే వచ్చింది. సెమీ ఎలాస్టిక్ వచ్చి మనకి సింపుల్ బాటమ్ అయితే వచ్చింది. ఇది కూడా మనకి కొంచెం కాటన్ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లోనే వచ్చింది. ఇది వచ్చేసి లాస్ట్ వన్ మంచి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్లో వచ్చింది. ఇవి ఫెస్టివల్కి కూడా బాగుంటాయండి, లైక్ మంచిగా సింపుల్గా ఉన్నాయి, బట్ అట్ ద సేమ్ టైం చాలా నీట్ లుక్ అయితే వచ్చాయి. ఇది ఏంటంటే కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, కొంచెం క్రేప్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. ఇది ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం థిన్గా ఉన్నింది, వెరీ లైట్ ఫ్యాబ్రిక్. దీనిపైన ఏంటంటే ఇట్లాగా హెవీగా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది. ఫుల్గా అంటే హెవీగా ఇన్ ద సెన్స్ ప్రింట్ అయితే దగ్గరగా రాలేదు, కానీ వచ్చిన ఫ్లవర్సే ఇట్లాగా పెద్దగా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది దూరం కానీ. అండ్ క్లాత్ పైన కూడా ఇలా సెల్ఫ్ కలర్తో ప్రింట్ అయితే వచ్చిందండి. ఇలా సెల్ఫ్ కలర్తో క్లాత్ పైన అంతా కూడా మనకి ప్రింట్ అయితే వచ్చింది. ఇట్లా నెక్ వచ్చేసి వీ షేప్ నెక్, అండ్ ఇట్లా నెక్ చుట్టూరా మనకి ఇట్లాగా సింపుల్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చిందండి, సింపుల్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్. ఇది ఏంటంటే డిఫరెంట్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ పైన వచ్చి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ని అయితే ఇట్లా నెక్ చుట్టూ బార్డర్లో అయితే స్టిచ్ చేశారు. ఈ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్తో రావడం వల్ల లుక్ అయితే బాగుంది. ఇట్లా 3/4 స్లీవ్స్ వచ్చి, లైనింగ్ అయితే ఏం రాలేదు, కొంచెం క్రేప్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. దీనికి ఏంటంటే సింపుల్గా ఇట్లా ప్లెయిన్ బాటమ్ అయితే వచ్చింది, స్ట్రైట్ కట్ బాటమ్. బోత్ ద సైడ్ లైక్ వన్ సైడ్ ఎలాస్టిక్ వచ్చింది, ఇంకో సైడ్ ఎలాస్టిక్ రాకుండా ఇట్లా డ్రా స్ట్రింగ్స్ అయితే వచ్చాయి. మనకు కావాల్సిన లెవెల్కి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్. ఇది కూడా ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, కొంచెం క్రేప్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. అండ్ దీనికి దుప్పటా కూడా టాప్ అండ్ బాటమ్ వచ్చిన ఫ్యాబ్రిక్లోనే వచ్చి ఇట్లా మనకి టాప్ పైన ఎలా అయితే ప్రింట్ వచ్చిందో అట్లాగా సింపుల్గా ప్రింట్ వచ్చి దుప్పటా అయితే వచ్చింది. దీనికి కూడా దుప్పటా లెంత్ అండ్ విత్ అయితే నాకు చాలా నచ్చిందండి. ఓవరాల్గా సెట్ అయితే చాలా బాగుండింది. ఇది కూడా నాకు ఇదైతే చాలా నచ్చింది. ఇదైతే ఫెస్టివల్కి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది లుక్. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేయండి. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్ది కలిపి మై హోల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.